నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు కాకినాడ బాలుగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు నిర్వహించిన 3K ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని వెల్లడి రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వైసీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే అక్రమంగా తరలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వి సేవ్ ఉమెన్ అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు పాదయాత్ర చేపట్టిన ఆకెట్ బుచ్చిబాబు, ఈడిగ ప్రదీప్ కుమార్, డి రాధాకృష్ణ. కాకినాడకు చేరుకున్న యాత్రకు ఇంద్రపాలెం లాకుల వద్ద ఘన స్వాగతం పలికిన వాసవి క్లబ్ మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం 4 లేఅవుట్ వద్ద జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు రాత్రికి రాత్రే అక్రమంగా తరలించడంపై వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రికి చెందిన అనుచరులు 2100 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించారని, వెంటనే దీనిపై సంబంధిత పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అండదండలతో ఉన్న దొంగల శ్రీధర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా కేసు నమోదు చేయకపోతే దీనిపై పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. సిఐ రామచంద్రపురం అశోక్ కుమార్ మాట్లాడుతున్నాను. నిన్న 28/8/2024 తేదీన సాయంత్రం 4 గంటలకి హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన ఏఈ గారు భాస్కర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆయన కంప్లైంట్లో ఇలాగ వారికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించి దొంగతనం చేసుకెళ్ళిపోయారని ఒక 4 పేరుతో గట్ట అశోక్, పండు, కాండ్రగల్ సాయిరాము, ఆదిమూలం సాయి మణికంఠ, వాసంశెట్టి చంద్రశేఖర్ అనే వారు దొంగిలించారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ బిఫోర్ దట్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఆయన ప్రెస్ మీట్లో ఇలాగ ఆయనకి జరిగిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. దొంగ శ్రీధర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడని, పొలిటికల్గా ఫోన్ చేసి మాకు తెలుసు తీసుకెళ్లారు, వెనక్కి ఇచ్చేస్తారు, మాట్లాడదామని ఏదో అతను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కేసు దర్యాప్తుకు వచ్చేటప్పటికి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు చేశారు దొంగతనం, అది ఎక్కడే తీసుకెళ్లారు అన్న వరకు మాత్రం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మా ఫ్యాక్ట్ ఆన్ ఇష్యూ మీద మాత్రమే దర్యాప్తు చేస్తాం తప్ప అభిప్రాయాల మీద ఇన్వెస్టిగేషన్ చేయం. కాబట్టి ఇందులో తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనంతరం దీని మీద ఏం జరిగింది ఏంటనేది పత్రికా విలేకరులకి ఖచ్చితంగా తెలియపరుస్తాం. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు, రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారి వైపు చూపిస్తున్నాయంటే దౌర్భాగ్య పరిస్థితి మేము చెప్పుకోలేము. మా నియోజకవర్గంలో మేము బతుకుతున్నట్టు మేము చెప్పుకోలేని పరిస్థితి ఈనాడు ఏర్పడింది. ఉదాహరణకి ఇదే ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్నాం. ఎవరి కోసం నిర్మించారు ఈ లేఅవుట్? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరూ పేదవారు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 32 లక్షల ఇళ్ల పట్టాలని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది. లేఅవుట్లు వేసి కేవలం లేఅవుట్లు వేయడమే కాకుండా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టి సుమారు అందులో భాగంగా ద్రాక్షారామ 4 లేఅవుట్లో ఆనాడు అధికారులు 2800 మందికి లబ్ధిదారులకు ఇక్కడ ఇసుకని డంప్ చేయడం జరిగింది. సుమారు 3000 టన్ను 4000 టన్ను ఇసుకని డంప్ చేయడం జరిగింది. ఆ ఇసుకని దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా
పేదల ఇసుకని దోచుకుంటే ఎవరు అడగరని ఉద్దేశంతో స్థానిక ఉన్నటువంటి మంత్రి గారి అనుచరులు, మంత్రి గారి ప్రధాన అనుచరుడు వీళ్ళందరూ కలిసి రాత్రికి రాత్రే ఈ లేఅవుట్ నుంచి సుమారు 2100 టన్నుల ఇసుకని అక్రమంగా తరలించిపోయి అమ్ముకున్నారు. అంటే ఎటువంటి పరిస్థితితో ఈ నియోజకవర్గంలో దారి తీస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణ ఇది. ఇదే కాకుండా గతంలో అంటే నెల రోజుల క్రితమే యానాం టు గంగవరం రోడ్లో ఇప్పటికే పోలీసు అధికారులు కేసు పెట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇద్దరిపై కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ కేసులు? వచ్చిపోయే వాళ్ళని ఎక్సైజ్ అధికారులు అని చెప్పి వారి నుంచి 1000 నుంచి 25,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితులు ఆనాడు మనం చూసాం. వారిని కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీసుల పరిస్థితి. అదే కాకుండా ఈరోజు కేసు స్వయాన ఇక్కడ హౌసింగ్ ఏఈ గారు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేమల్లా వీళ్ళ మీద కేసు పెట్టండి మేము ఎక్కడ డిమాండ్ చేయట్లే. స్వయాన మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారు మొదటగా చెప్పిన పేరేంటి, రెండో ఎవరు మేమే అక్రమంగా ఇసుక తరలించాం, దౌర్జన్యంగా మేమే తరలించాం అధికారులకు ఫోన్ చేయడం, తర్వాత రెండో పేరు ఎవరు, మూడో పేరు ఎవరు, ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆయన పేర్లు చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు చాలా తెలివితేటలుగా దాన్ని ఎలా సద్దుమణం చేశారంటే, మంత్రి గారి ఆదేశాలతో ఎలా సద్దుమణం చేశారంటే, ఏ1గా ఎవరిని పెట్టారు, కట్టా పండు అనే వ్యక్తిని పెట్టారు. ఏ2గా ఇంకో సాయిని తీసుకొచ్చారు. ఏ3గా ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా ఇసుక తరలించాడో ప్రధాన అనుచరుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళ బామర్ది ఇంకో సాయి మనకంట అనే పేరు. ఏ4గా అలియాస్ బాలా. వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు ప్రత్యేకించి నేను రామేశ్వరం నియోజకవర్గంలో చెప్పాల్సిన పని లేదు. మేమల్లా డిమాండ్ చేసేది ఒకటే, హౌసింగ్ ఏఈ గారు ఏవైతే పేర్లు చెప్పారో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి. ఎవరి పేర్లు పక్కన పెట్టారు, కావాలని మంత్రి గారు అనుచరుడని దొంగల్ శ్రీధర్ అనే వ్యక్తిని చాలా చాకచక్యంగా తెలివితేటలతో తప్పించారు. కాబట్టి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ చేర్చిన పక్షంలో మేము కూడా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం, అదేవిధంగా డిఐజీ గారికి కంప్లైంట్ చేస్తాం, డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం. ఈ నియోజకవర్గం జరుగుతున్న పరిస్థితులకి వారి ముందు తీసుకొస్తున్నాం. ఎటువంటి కార్యక్రమానికన్నా రాబోయే రోజుల్లో సిద్ధపడతాం. ఖచ్చితంగా అన్యాయంగా ఇక్కడి నుంచి తరలించిపోయిన ఇసుకని రికవరీ చేయాలి, జేసీబీలని సీజ్ చేయాలి, లారీలని సీజ్ చేయాలి. ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. మరింత కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు టీఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, నూతన అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ వార్ప్ రోడ్ లో ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కొత్త వారితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సూచన మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎలుగుబంటి వెంకటరమణ, చాట్ల గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ మేడిసాని రాజా, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా పెరుమల్ల వీర వెంకట సత్యనారాయణతో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా గదుల సాయిబాబా, సలహాదారులుగా శంకర్రావు, ఆండ్రా రాము, సభ్యులుగా దుర్గాప్రసాద్, సత్యబాబు, వీరబాబు, వెంకటరమణ, లోవరాజు, ఖాన్ దురాని, ముత్యాల ప్రవీణ్ కుమార్, చిన్నకొండ తదితరులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సంఘం నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమయమైనా సరే సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి గడిచిన 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం కూడా చాలా అతలాకుతలమైంది. ఈ అతలాకుతలమైన దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి దశ నిర్ణయించాలన్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు ఇచ్చి నెగ్గించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి ఆడినట్టుగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజునే. అలాంటి దాంట్లో అదే భాగంగా అదే ఆలోచనలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు అదే బాణీలో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఎవరిని మనం నిర్ణయించకూడదు, పాత వాళ్ళు లేరు కొత్త వాళ్ళు లేరు, గతంలో కమిటీలను పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిలిచి ఇతను ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ, ఇతని నెంబరు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసిందే శాసనం, నేను చేసిందే శాసనం అని అప్పుడు చెప్పేవారు. కొండబాబు గారు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరితో కలిసి కమిటీని వేయాలి అని ఉభయంని పిలిచి గతంలో చేసిన వాళ్ళని కూడా బేసర్కాలకు పోకుండా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మధ్యన కూర్చోబెట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎలక్షన్ అంటున్నారు, ఎలక్షన్ పెట్టుకోవడం వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు పాడవడం నాకు ఇష్టం లేదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత 2 గ్రూపులు అవుతాయి, నా గెలిచిన వాళ్ళ ఒక గ్రూపు, గెలిన వాళ్ళ ఒక గ్రూప్ కింద తయారవుద్ది. అలా కాకుండా మీరందరూ కలిసికట్టుగా ఉండి చేయాలన్న అభిప్రాయంతోనే ఆయన ఈరోజు నిర్ణయం తీసుకొని అందరినీ కూటమిగా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోట చేర్చి మొత్తం అందరినీ కూడా కమిటీ నెంబర్లు వేసి ఈ యొక్క మినీ గూడ్స్ ఆటో యూనియన్ వాళ్ళని కూడా సభ్యులుగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా నిర్ణయించడం జరిగింది. మరి ఇదే కాదు, మిగిలిన యూనియన్లు అన్నింటినీ కూడా ఇదే విధంగా తీసుకెళ్లాలని ఆలోచనల విధానాలు ఉన్నారు. కాబట్టి దీన్ని కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క యూనియన్ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాం. వెంకటరామన్ అండి, ఈ కాకినాడ మినీ గూడ్స్ ఆటో ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వాలని తీసుకున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించారు. ఆ అప్పగించిన బాధ్యతని సర్వగౌరవంగా నిర్వహించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గారి పేరు కాపాడుతామని ఈ విధంగా మీకు తెలియపడుతున్నాను. అలాగే కాకుండా మాకు ఏ సమస్యలు ఉన్నా మన సాయిబాబు గారు, మా గౌరవ గారు ఆయనతోటి, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము ఆయన దృష్టిలో పెట్టుకుని చేయించుకుంటామని, ప్రతిదీ కూడా ఆయన దగ్గర వెళ్తామని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తాను. మా సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఏ విషయమైనా సరే మా ఊళ్ళు కూడా ఇప్పుడే చెప్పాను, నేను ఏ పర్సనల్ ఉన్నా సరే, ఏ చిన్న విషయం సరే, ఇంట్లో కానీ ఏదైనా సరే నాకు చెప్పండి, మేము చేసి పెడతాం. కమిటీ అంటే ఓన్లీ ఈ ఆటో యూనియన్ కాదు, ఆటోకే కాదు సంబంధించింది, పర్సనల్గా కూడా చిన్న వర్క్స్ ఉంటాయి. అలాంటి అన్నీ ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి చేయించుకుంటానని చెప్పి ఈ విధంగా మీకు తెలియబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు చేంజెస్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై మీకు తెలుసా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేంజెస్ కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ వ్యాధుల గురించి మరియు సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు, మీమ్స్ వంటి వాటి ద్వారా మరియు 1097 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అవగాహన కల్పించారు. పట్టణాల్లోని అతి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తారని, గ్రూప్ మీటింగులు పెట్టి హెచ్ఐవి గురించి చర్చిస్తారని తెలిపారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో మాట్లాడించి వారు ఎలా ఆరోగ్యంగా జీవిస్తున్నారో తెలియజేస్తారని అన్నారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష కనబరచకుండా వ్యవహరిస్తే వారు కృంగిపోకుండా సంతోషంగా బ్రతకవచ్చనే విషయాన్ని తెలియజేస్తారని అన్నారు. సచివాలయం ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు మరియు వారి స్నేహితులకు అవగాహన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. వారి మిత్రులలో ఎవరైనా నడవడిక వేరుగా ఉంటే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ జరిగేలా చూస్తారని తెలిపారు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 ప్రకారం అమలయ్యేలా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి, ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ, సచివాలయం సిబ్బంది, అగ్రహారంలో డ్వాక్రా సంఘాల లీడర్స్ మరియు చేంజెస్ సిబ్బంది, అకౌంటెంట్ శివ, అవుట్ రీచ్ వర్కర్స్ రాము, నాగదుర్గ, సుశీల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు దుర్గా భవాని, నేను ప్రాజెక్ట్ మేనేజర్ చేంజెస్ నుంచి అండి, చేంజెస్ టీఐ నుంచి. మేము ఐఈసీ క్యాంపెయిన్ అనేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. హెచ్ఐవి అవేర్నెస్ మీద అవగాహన కల్పిస్తున్నాం. అది మొన్నటి వరకు కాలేజీ స్థాయిలో నడిచింది.
కాకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో సచివాలయాలను కలుపుకొని అంగన్వాడీ టీచర్స్ని కలుపుకొని అలాగే యానిమేటర్స్ అంటే మన ఎస్హెచ్జి గ్రూప్స్ని కలుపుకొని ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది ఏంటంటే రాష్ట్ర స్థాయిలోని మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ యూనిట్ ఉంది కదండి, మా రమేష్ బాబు గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు అలాగే సిపిఎం గారు మా శైలజ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నవి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు, అలాగే స్టూడెంట్స్ పాల్గొన్నారు, గ్రామ సచివాలయాల్లో ఉన్న స్టాఫ్ పాల్గొంటున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క అవగాహన కలిగి ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయంగా ఈ చేంజెస్ సంస్థ ఇది పాటుపడుతుంది. ప్రత్యేకించి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పుష్పకుమారి గారు మమ్మల్ని అందరినీ పంపించి ప్రతి ఒక్క అంటే 40 క్యాంపెయిన్స్ చేస్తున్నామండి. ఇది 9వ క్యాంపెయిన్. ఈ 9 ఇక్కడి వరకు కూడా మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము చేసాము. భవిష్యత్తులో కూడా ఇంకా 31 కార్యక్రమాలు చేస్తాము. అంటే 4 మండలాల్లో చేస్తామండి మేము. గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ అందరికీ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఏ విధంగా అంటే హెచ్ఐవి మీద మాకు హెచ్ఐవి గురించి ఎలా వస్తుంది ఎలా రాదు అన్నది ఒకటి చెప్తున్నాము. హెచ్ఐవి యాక్ట్ కోసం చెప్తున్నాము. యాక్ట్ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నాము. అంటే 10 సంవత్సరాలు 10,000 జరిమానా, అలాగే 2 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే ఎలాగ వివక్షత చూపించకూడదు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అన్నది చెప్తున్నాము. అలాగే సుఖవ్యాధుల గురించి కూడా మేము చెప్తున్నాం. సుఖవ్యాధులు అంటే ఎక్కువ లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఎటువంటి సుఖవ్యాధులు కూడా వస్తాయి అన్నది కూడా మా చేంజెస్ సంస్థ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మా అకౌంటెంట్ గారు శివ గారు మెయిన్ చూస్తున్నారు. అలాగే అవుట్రీచ్ వర్కర్స్ కూడా వాళ్ళ ప్లానింగ్ని బట్టి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతాయి. పెద్దాపురం శ్రీ ప్రకాష్ శ్రీరాజీ పాఠశాల నందు డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, దేహానికి మానసిక ఉల్లాసం ఉత్తేజాన్ని నింపుతాయని, ఇటు చదువుని అటు క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ విద్యార్థులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని, అలాగే పాఠశాల పరిసరాలు పలు రకాల క్రీడా మైదానాలను తలపిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. So as mentors, I think the role of teachers are very important. And say for 7-8 hours, 1 hour, for 24 hours is consumed. So as kids, I mean, right mentors, right parentship is very much needed in today's generation. Otherwise, kids are becoming more weaker at mind. They just can't take rejections. And sport in Vadali ante probably ఇప్పుడు మేము చదివినప్పుడు once in a year ఎగ్జామ్స్ ఉండేవి. అది కూడా వాళ్ళు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అని చెప్పి చేసేవారు. సో సే 4 times in a year we are bound to have that pressure in life. Director sir and Rajesh bhai and కిడ్స్ తోటి ఇంటరాక్షన్ చాలా నచ్చింది నాకు. చాలా ఈ ఒక బ్యాచ్ చాలా ఏమంటారు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అండ్ చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. I really enjoyed my time here and స్కూల్లో వస్తే చాలా ఏమంటారు స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ క్యాంపస్లో మల్టిపుల్ స్పోర్ట్స్ ఫీల్డ్స్ కానీ అవి కనిపించడం జరిగింది. ఆనందంగా ఉంది. సో యంగ్ జనరేషన్ అంతా స్పోర్ట్ని వాళ్ళ ఒక అకాడమిక్స్తో పాటు స్పోర్ట్ని కంటిన్యూ చేస్తారు. ఏదైనా స్పోర్ట్ పిక్ చేసుకొని హెల్దీగా ఉంటారు అనేసి. ఎందుకంటే హెల్దీ బాడీ ఆర్ హెల్దీ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. సో స్పోర్ట్ ఆడడం వల్ల మీకు హెల్త్ కూడా వస్తుంది. దానివల్ల మన ఒక ఫీల్డ్లోని బాగా ఆలోచన చేయడం జరుగుతుంది. సో యంగ్స్టర్స్ అందరూ ఎనీ స్పోర్ట్ పిక్ చేసి ఆడి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు మీ జర్నీ, మీ లైఫ్ జర్నీ స్టూడెంట్స్కి ఎలా? సో అండి చాలా
కోచెస్ అవి దొరకడం చాలా ఇంపార్టెంట్. సో నా లైఫ్లో మంచి కోచ్ దొరికారు. అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది, అండ్ మా వైజాగ్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది. సో దీనివల్ల పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్క దాది వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. బట్ స్టిల్ అగైన్ అన్కండిషనల్గా వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఆంధ్ర నుంచి ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఇంకా జర్నీ కొనసాగించాలి. ఇంకా 7 to 8 years మంచి క్రికెట్ ఆడి అందరినీ మన ఆంధ్ర రాష్ట్రం అందరికీ అండ్ భారతదేశం అందరినీ ప్రౌడ్ చేయాలని నేను నిరంతరంగా కష్టపడతాను అండ్ ఎంజాయ్ చేస్తాను. ఈ రోజుల్లో పేరెంట్స్ స్టడీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇవ్వరు. మీరు ఏం చెప్తారు? బట్ కొంతమంది డెఫినెట్గా 2 ఇంపార్టెన్స్ అని ఫీల్ అవుతున్నారు. సో ఆ నంబర్ రోజుకి పెరుగుతూ వస్తుంది. సో ఈ క్రమంలోని మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక పిల్లల్ని స్పోర్ట్ ఆడడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు అండ్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందని భావించి వాళ్ళు స్పోర్ట్ ఎంకరేజ్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. స్టడీస్ అండ్ స్పోర్ట్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? స్టూడెంట్స్కి ఎలా చెప్పారు? డిసిప్లిన్ అండి. ఏది చేయాలన్నా మనం డిసిప్లిన్గా ఉండాలి. ఎస్, మనకి 24 hours ఉంటాయి రోజులో. ఆ 24 hours ఎలాగ యూస్ చేసుకుందాం అనేసి ఉంటే యాజ్ అ కిడ్ నేను ఎప్పుడు నా 24 hours బెస్ట్ యూస్ చేయడానికి ట్రై చేశాను అండ్ డిసిప్లిన్గా ఉన్నాను. దానివల్ల ఇంత స్థాయికి రావడం జరిగింది. అండ్ నేను ఏం చెప్పబోతున్నానంటే పిల్లల్లో చాలా ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేస్తే హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులతో శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ ముందుగా మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి చిన్నారులకు మదర్ తెరిసా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగిందని, అనంతరం అభం శుభం తెలియని చిన్నారుల మోములో చిరునవ్వులు చిందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని, శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో ఉంటున్న చిన్నారులు ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణుని వేషధారణలో తయారు చేసి చిన్నారులతో కోలాటం చేయించి చివరిగా ఉట్టి కొట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి సేవలు అభినందనీయమని, తాము కూడా చిన్న పిల్లల్లా మారి చిన్నారులతో కలిసి సందడి చేశామని ఆయన అన్నారు. రెయిన్బో క్లబ్ సేవలు విస్తృతం చేస్తూ మరింత మందికి సహాయపడేలా ఉండాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా లైన్ మెట్టా రాధ, లైన్ రాజేశ్వరి పాల్గొని చిన్నారులకు స్నాక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ సంకల్ప మెట్టా రాధ, రాజేశ్వరి, మనోజ్, అరుణ, కుమారీలకు ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, కిరణ్ కుమార్, దుర్గా సుభద్ర, లక్ష్మీ నాగేంద్ర, హేమలత, చిన్న మాతరాసు, పద్మ, కుమారి, మణి, నాగేంద్ర, కళ్యాణ్, నవ్య, ప్రమీల, దివ్యధరణి, శ్రీదేవి, గణేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిపుర సుందరి గారి అధ్యక్షతన జెడ్సీ నాగేంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు రెయిన్బో క్లబ్లో మరి శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా మంచి వేషధారణతోటి శ్రీకృష్ణుని మురిపించే విధంగా మరి వాళ్ళ వేషధారణతోటి బాగా ఆకట్టుకున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ హోమ్లో కూడా మదర్ తెరిసా అంటే ఆవిడ సమాజానికి ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసు. అలాంటి మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకుని మరి మన క్లబ్స్ అన్నీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా ఆవిడ్ని ఒక ఆదర్శంగా తీసుకుని మనమందరూ కూడా సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో మంచి దృక్పథాన్ని అలవర్చుకుంటారని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పడి వెంకటేశ్వర గారు, అలాగే మా జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర, ఆర్సీ సుభద్ర గారు, రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిపుర సుందరి గారు, మా గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అయిన సతీష్ గారు, మణి గారు, క్లబ్ పిఆర్ఓ అయిన మణి గారు, కుమారి గారు, పద్మ గారు, అలాగే మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ అయిన గణేష్ గారు, శ్రీదేవి గారు, అలాగే మా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులైన మా ఉపేంద్ర, మొత్తం చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారని రెయిన్బో క్లబ్ని అభినందిస్తూ
మరొకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు అలాగే బాలకృష్ణ సుందరి ఆధ్వర్యంలో జెర్సీ నాగేంద్ర గారి యొక్క బొప్పర్చి ఈ హోంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు అలాగే మదర్ తెరీసా జయంతి వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులు ఆటపాటలతో అలరించి అందరినీ, అలాగే ఈరోజు జన్మాష్టమి సందర్భంగా ఈ ఉట్టి కొట్టి సంబరాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే శ్రీకృష్ణుడు మనకి నేర్పించిన పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతూ హరిరామ హరే కృష్ణ నామస్మరణతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మదర్ తెరీసాని మనం ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి ఒక్కరికి సహాయపడుతూ, సహాయంలోనే ఆనందం ఉంది అని మనం తృప్తి చెందాల్సిన అవసరం అంతా అయితే ఉంది. ఎందుకంటే మదర్ తెరీసా చాలా కష్టపడి మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రజల సేవలో అనేక మన్ననలు పొంది ఉన్నారు. అలాగే మనం కూడా ఆవిడ యొక్క స్ఫూర్తి బాటలో మనందరూ పయనించాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ We Save Women అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు 1400 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర కాకినాడకు చేరుకుంది. యాత్ర చేపట్టిన యువకులకు భారత విద్యార్థి ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్ మహిళలు ఇంద్రపాలెం లాకుల వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు బుజ్జిబాబు, ప్రదీప్ కుమార్, రాధాకృష్ణ మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడి అన్యాయమని, ఆ అక్కకు న్యాయం చేయాలని, సమాజంలో మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను అరికట్టాలని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలని తాము ఈ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. సమాజంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రచారం చేస్తూ ఈ యాత్ర చేస్తున్నామని అన్నారు. ఈ యాత్రకు మద్దతు తెలియజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగసూరిబాబు, ఆర్యవైశ్య సంఘం నాయకురాలు నాలం ఆండాల్ సంయుక్తంగా మాట్లాడుతూ నేటి సమాజంలో యువకులు తమ స్వార్థం కోసం విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటే కలకత్తాలో జరిగిన విషయంపై సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు యువకులు చేస్తున్న పాదయాత్ర అభినందనీయమని అన్నారు. ఈ యాత్ర జయప్రదంగా సాగాలని కోరుతున్నామని, సమాజంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలని, మహిళలకు, చిన్నారులకు రక్షణగా ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ అధ్యక్షులు సంజయ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రజని, కౌశిక్, సునీత, సుజాత, అంబిక తదితరులు పాల్గొన్నారు. రీసెంట్లీ జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కోసం మేమైతే విజయవాడ నుంచి కోల్కతా పాదయాత్ర అయితే మొదలెట్టామండి. ఆ అక్కకి జస్టిస్, ఒక న్యాయం జరగాలని ఈ పాదయాత్రను అయితే మొదలుపెట్టామండి. అలాగే రేపు తరాల అక్కలకి, చెల్లెలకి ఎవరికి అన్యాయం జరగకూడదని ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము ఈ పాదయాత్ర మొదలెట్టుకుంటా ఊరు చెప్పుకుంటూ వెళ్తున్నామండి. మా విన్నపం ఏంటంటే, మేము చేసే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మీ రోజులో 1 గంట మీది కాదనుకొని ఈ పాదయాత్రలో పాల్గొని ఒక అడుగు ముందుకేశారంటే ఒక్కొక్క అడుగు మన చెల్లెలకి ఒక్కొక్క రక్షణ కింద మిగులుతుందని కోరుకుంటున్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడలో వచ్చామండి. కాకినాడ ప్రజలైతే చాలా బాగా అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మరివీడు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య సబ్ యూనిట్ ఆఫీసర్ ఆనంద్ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పిహెచ్ఓ, ఎంఎల్హెచ్పి తేజస్విని ఇంటింటికి తిరిగి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధుల వ్యాప్తి గురించి తెలియజేస్తూ దోమల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో టైఫాయిడ్, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి గ్రామంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లను నిర్వహిస్తున్నట్లుగా
చేస్తున్నట్లుగా ఆనంద్ తెలియజేశారు. తీవ్ర వర్షాకాల పరిస్థితుల్లో అధికారులతో పాటు ప్రజలు కూడా వ్యాధుల పట్ల అవగాహన కలిగి ట్యాంకులను, ప్లాస్టిక్ బకెట్లను, ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గ్రామంలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎంపీ యూపీ పాఠశాలలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత కోసం, వ్యక్తిగత శుభ్రత కోసం వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలో అక్కడక్కడ పెరిగిన తుప్పలు, చెట్లు, కొమ్మలు శానిటేషన్ సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వై మంజు భార్గవి, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంచుకొచ్చి గుడ్లు పెడతాం. చూడండి, ఇటు చూడండి, నందిగా ఆ గుడ్లు కిందకి వెళ్తాయి. గుడ్డు కిందకి వచ్చి ఆ 2 రోజులకి గుడ్డు పగిలిపోతుంది. గుడ్డు పగిలి లార వస్తుంది. మీరేమంటారంటే పాసిబుల్ అంటారండి. పాసిబుల్ కాదు, మిమ్మల్ని పుట్టడానికి పెంచుకుంటున్న దోమ లారవాలి. తర్వాత ప్రియపాదర్శనం ఉన్నాయి. అది మళ్ళీ దోమ అయింది చూసారా. దోమ గుడ్లు పెట్టి మళ్ళీ దోమ అవడానికి 10 రోజులు టైం పడుతుంది. తర్వాత బతికేది 20 రోజులు, 30 రోజులు ఏదండి గుడ్డు నుండి. పైవచ్చి గాలి నుంచి కిందకి వస్తాయి. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ భానుగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు 3K ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని అన్నారు. తొలుత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ కళాశాలల విద్యార్థులతో 3 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సత్కరించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్, ఫుట్బాల్, రెజ్లింగ్లలో బాలురకు మరియు బాలికలకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ 3 రోజుల్లో క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనిన వారికి, ఆంధ్ర తరపున జాతీయ క్రీడల్లో పాల్గొని మెడల్స్ సాధించిన వారికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, క్రీడా అభివృద్ధి అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సర్టిఫికేట్ పట్టుకోండి సార్. రవిరాజు కొంచెం సార్ ఇవ్వండి సార్ ఒకసారి. ఓకే అండి సార్. అలాగే కృష్ణమూర్తి గారు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్, నెక్స్ట్ గుబ్బల్ రాజు గారు, తాతాబ్బాయి గారు నేషనల్ మెడలిస్ట్ అండ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డైరెక్టర్. సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి తాతాబ్బాయి గారు సార్ ఒకసారి అలాగే రామ్ కుమార్ గారు ఏపీ టెన్నిస్ పార్టిసిపేట్ చేసి 50 మీటర్ల బంగారు పథకం సాధించారు జాతీయ స్థాయి. అలాగే జిమ్నాస్టిక్స్ లో ఒకసారి ఓకే సార్. పి రూప్ తేజ ఒకసారి చూడమ్మా. ఓకే సార్. ఎస్కే యాసిన్ సార్ అట్లేదు సార్. ఇది చాలా టఫెస్ట్ ఈవెంట్. అది మన SGF లోను అలాగే దీంట్లో కూడా ఉంది. దీంట్లో మన 3వ స్థానం సాధించినందుకు వై సతీష్ కి చిరు సత్కారం. పి ధనుష్ తేజ్ టైక్వాండో. పట్టుకోండి సార్ ఒకసారి. అండర్ 16
మెమరీ ఆఫ్ ధ్యాన్చంద్ గారి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరం. సో కాకినాడలో కూడా మంచి ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆఫ్ దమ్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, JNTU వీళ్ళందరం కూడా కలిసి ఒక 3K మార్చ్ చేయడం జరిగింది. ఫ్రమ్ భానుగుడి టు స్పోర్ట్స్ అకాడమీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్లెడ్జ్ కూడా, ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు 30 నిమిషాలు మన కోసం, అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం 30 మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని, మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, నాలెడ్జ్ని పంచుతూ, వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ప్లెడ్జ్ చేసాం. దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియాలా కూడా మార్చి, అలాగే అందరూ హెల్తీగా ఉండి, మన సొసైటీ, మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరం కూడా హెల్తీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలన్నదే ఉద్దేశం. దానికోసమే ఈ 3K మార్చ్ని మొత్తం అందరం, పిల్లలు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్లాండ్ చేసాం. సో నౌ దెర్ విల్ బి ప్రైజెస్ ఇస్తున్నాం. అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తున్నాం. సో వచ్చే రోజుల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్, ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా, ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం. అండ్ కంపల్సరీ కూడా ఐ బిలీవ్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద అప్కమింగ్ స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ విల్ గెట్ సమ్ మెడల్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. కాకినాడ బాలుగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు నిర్వహించిన 3K ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని వెల్లడి. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వైసీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా. జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే అక్రమంగా తరలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వి సేవ్ ఉమెన్ అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు పాదయాత్ర చేపట్టిన ఆకెట్ బుచ్చిబాబు, ఈడిగ ప్రదీప్ కుమార్, డి రాధాకృష్ణ. కాకినాడకు చేరుకున్న యాత్రకు ఇంద్రపాలెం లాకుల వద్ద ఘన స్వాగతం పలికిన వాసవి క్లబ్ మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.